Praise the Lord everyone. Bible reading in 6 months. Day 127 May 7th. రెండో భాగంగా ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం నుండి చదువుకుందాం. 7వ మాసమున ఎలీషామా మనవడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలును వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహికాము కుమారుడైన గెదెల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనవడును అహికాము కుమారుడైన గెదెల్యాను ఖడ్గం చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతనికి అధికారినిగా నియమించినందున అతన్ని చంపిరి. మరియు మిస్పాలో గెదెల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను. అతడు గెదెల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షేకెము నుండి షీలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకొని వారితో అహికాము కుమారుడైన గెదెల్యా యొద్దకు రండనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములలో దాచపడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదెల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటికిని రాజకుమార్తెలందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను అహికాము కుమారుడైన గెదెల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకొని పోయాను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకొని పోయి అమోనీల యుద్ధకు చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహా కుమారుడైన యెహోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడిన ప్రజలందరూ కారేహా కుమారుడైన యెహోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహా కుమారుడైన యెహోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యెహోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీల యుద్ధకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహికాము కుమారుడైన గెదెల్యాను చంపిన తర్వాత కారేహా కుమారుడైన యెహోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారంను మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదెల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదమనుకొని బెత్లెహేం దగ్గరున్న గెరూతు కింహాములో దిగిరి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము. అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యెహోహానానును హోషేయ కుమారుడైన యెజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగు మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడనగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా
ప్రవక్త అయిన ఇర్మియా మాకు ఉత్తరమిచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించెదను. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియచేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కానీ కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. కనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల అధిపతులందరినీ, అల్పులేమి గనులేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను మీకు చేసిన కీడుని గూర్చి సంతాపమొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినుకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనుకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరు అనుకొని నెడల యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురమునుటకు మీరు వెళ్ళినడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయం కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడైనను తప్పించుకొని వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొని మనుషులందరూ ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను నిశ్చయముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళినెడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించు వారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పినడలా మేము అలాగు చేయుదామని చెప్పుచు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను. కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలెనని మీరు కోరు స్థలములలోనే మీరు ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయము. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురమునుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్ము చంపుటకును బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మను అప్పగింపవలెనని నెరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతిలందరూ ప్రజలందరూ యూదా దేశంలో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశంల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషంను అనగా రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబుజరదాను షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు
గెదెల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను, నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణంలోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి ఈ మాట ప్రకటింపము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనం ఉంచెదను. అతడు రత్న కంబలిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులుకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తులను హతము చేయును. ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజపెట్టుచున్నాను. వాటిని నెబుకద్నెజరు కాల్చివేయును. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనినట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవత పట్టణంలోని సూర్య ప్రతిమలను విరగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్ళను అగ్నిచేత కాల్చివేయును. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.